Hey guys, what's up? Welcome back to Traven. That I'm going to tell you about how to generate multiple streams of income. And this day, నేను next few minutes 7 success proven income streams గురించి చెప్పబోతున్నా. That you can start with literally zero investment. Real time examples ఉంటాయి and step by step procedure కూడా ఉంటుంది. By the end of this video, మీకు కనుక స్టార్ట్ చేసేది ఉంటే మీకు clear road map కూడా ఉంటుంది. If you are new here, we discuss practically about life tips for Telugu youth. ఫస్ట్ థింగ్ గైస్, మన ఛానల్ చాలా చిన్నది అండ్ పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ ఇట్. వాచెస్ అయితే వెళ్తున్నారు అండ్ మన ఛానల్ గ్రో అవ్వాలంటే సబ్స్క్రైబర్ కౌంట్ చాలా అవసరం అండ్ బేస్డ్ ఆన్ దట్ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. అండ్ ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్, హౌ టు బిల్డ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ యువర్ 20s. బట్ ఫస్ట్ థింగ్, అసలు మనం మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఎందుకు ఆలోచించాలి? నాకు ఒక స్టేబుల్ జాబ్ ఉంది, నేను ఇప్పుడు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఎందుకు ఆలోచించాలి? ఓకే, లెట్స్ సే నీకు స్టేబుల్ జాబ్ ఉంది, ఫైన్, ఇట్ ఇస్ పేయింగ్ గుడ్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాట్ ఇఫ్ అంటే నేను నీ జాబ్ నుంచి పీకేస్తే? వాట్ ఇఫ్ మళ్ళీ ఎకనామిక్ రెసిషన్ వస్తే? అండ్ వాట్ ఇఫ్ మీ హెల్త్ బాగోక మీరే మానేయాల్సి వస్తే? చెప్పలేం కదా. మనకు కనుక మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మనకి ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, మన వెల్త్ కూడా ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది. అండ్ ద రీసెర్చ్ షోస్ రిచ్ పర్సన్ కి యావరేజ్ గా 7 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయంట. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ us, we only have one source of income. It's not that something which we cannot do, మనం కూడా చేయొచ్చు. అండ్ ఐ విల్ బి టెల్లింగ్ యూ how to do those. అండ్ ఫస్ట్ వన్, స్కిల్ బేస్డ్ ఫ్రీలాన్సింగ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ అయితే వచ్చే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏ స్కిల్ లేకపోతే ఒక డెవలప్ చేసుకోండి. ఎయిదర్ ఇట్స్ రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ప్రోగ్రామింగ్, డిజిటల్ మార్కెటింగ్, ట్రాన్స్లేషన్ ఆర్ టీచింగ్. ఏదో ఒక స్కిల్ అయితే డెవలప్ చేసుకోండి. అండ్ దట్ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ 6 months. సరే, నాకు ఆల్రెడీ ఒక స్కిల్ ఉంది కానీ నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే జస్ట్ ఎంటర్ ఇంటూ ఫేవర్, అప్వర్క్, freelancer.com. వీటిలో మీ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. లింక్డ్ఇన్ లో మీ సర్వీసెస్ ఆఫర్ చేయండి. అండ్ మీ స్కిల్ కనుక లోకల్ బిజినెస్ కి పనికొస్తే లోకల్ బిజినెస్ కి అప్రోచ్ అవ్వండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక్కొక్క క్లయింట్ అనేది దొరుకుతాడు. జస్ట్ చెక్ విత్ దెమ్. అండ్ ఇది నేను డైరెక్ట్ గా చెప్పట్లే, ఈవెన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ రీచింగ్ అవుట్ టు మీ దట్ దే వాంట్ టు క్రియేట్ thumbnails ఫర్ మై వీడియో అండ్ దే ఆర్ కాస్టింగ్ డీసెంట్. నేను అఫోర్డ్ చేయలేను కాబట్టి నేను పెట్టుకోలేదు. సూన్ మనకు గ్రో అయితే డెఫినెట్ గా ఒకరిని హైర్ చేసుకుంటాం. అండ్ ద ప్రో టిప్ ఇస్, ప్రైస్ అసలు ఆలోచించొద్దు, ఫస్ట్ నెట్వర్క్ బిల్డ్ చేయండి అండ్ నెక్స్ట్ డీసెంట్ గా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కమింగ్ టు సెకండ్ ఇన్కమ్ స్ట్రీమ్, కంటెంట్ క్రియేషన్. అంటే ఏం లేదు, నేను చేసేదే జస్ట్ లైక్ యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్పాన్సర్షిప్స్ ఉంటాయి, యాడ్ రెవెన్యూ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ కొలాబరేషన్స్ ఉంటాయి, ఇంకా ప్రొడక్ట్ ప్రమోషన్స్. థర్డ్ వన్ వచ్చి బ్లాగింగ్ ఆర్ వెబ్సైట్. గూగుల్ యాడ్సెన్స్ పెట్టుకుని అఫిలియేట్ లింక్స్ యాడ్ చేసుకుంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ద ఫోర్త్ వన్, పాడ్కాస్ట్. స్పాన్సర్షిప్స్ ఉంటాయి, ఇంకా లిజనర్ డొనేషన్స్ గట్టిగా వస్తాయి. ఇదేది కూడా ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా రోజుల నుంచి కంటెంట్ క్రియేషన్ మీద ఉన్నా. ఇట్ ఈస్ టూ హార్డ్. కానీ కష్టపడితే ఒక రోజు సక్సెస్ వస్తుందని హోప్ తో అయితే ముందుకు వెళ్ళాలి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే, వాట్ ఈస్ హ్యావింగ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్? ఫస్ట్ వన్ వచ్చి తెలుగు టెక్ రివ్యూస్ ఈజ్ ఆల్వేస్ టాప్. అండ్ ఫాలోయింగ్ విత్ కుకింగ్ వీడియోస్, ఫైనాన్షియల్ అడ్వైజెస్, ట్రావెల్ వ్లాగ్స్ అండ్ కెరీర్ గైడెన్స్. వీటన్నిటికి మానిటైజేషన్ ఎలా అంటే, వీ హ్యావ్ యాడ్ రెవెన్యూస్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకా మీకు సొంత ప్రోడక్ట్ మీరే సేల్ చేసుకోవచ్చు ఇన్ మెంబర్షిప్ ఆర్ సబ్స్క్రిప్షన్ మోడల్. అండ్ ద రియాలిటీ ఇస్, దిస్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఇన్ ఓవర్ నైట్. అండ్ థర్డ్ వన్, ఆన్లైన్ టీచింగ్ ఆర్ కోచింగ్. ఎడ్యుకేషన్ మార్కెట్ ఈస్ హ్యూజ్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ యూత్ అండ్ ఎవ్రీవన్ ఈస్ స్టడీయింగ్. మీరేం టీచ్ చేయగలరో చూడండి. వీ హ్యావ్ మల్టిపుల్ ఏరియాస్ వేర్ వీ కెన్ టీచ్. ఫస్ట్ వన్, అకాడమిక్ సిలబసెస్, స్కూల్ పిల్లలు ఆర్ అప్ టు గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా టీచ్ చేయొచ్చు. సెకండ్ వన్, ప్రొఫెషనల్ స్కిల్స్, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ లైక్ ఎక్సెల్, పవర్ పాయింట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా చాలా ఉన్నాయి లైక్ కోడింగ్ లాంగ్వేజ్. థర్డ్ వన్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్, అంటే అనలిటికల్ థింకింగ్, బ్యాంకింగ్, టీచింగ్, యూపీఎస్సీ. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్, జస్ట్ రైట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి లాంగ్వేజ్ క్లాసెస్. మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఉంటే జస్ట్ టీచ్ దెమ్ టు ద అదర్ పీపుల్. ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, హిందీ స్పీకింగ్ క్లాసెస్ ఎక్సెట్రా. వన్ మోర్ category you can choose is hobby classes like dancing, singing or playing some instrument. మీరు వీటి కోసం పెద్ద కష్టపడక్కర్లా. We have online platforms like Byju's, Unacademy and Educator, or else you can create your own YouTube channel and start teaching the people. Zoom or Google Meet private classes పెట్టండి. Let's start with one free session. In case students interest అయితే they will continue further. And we have multiple course platforms like Udemy and Teachable. మీరు మీ వీడియోస్ పెట్టి దానికి కాస్టింగ్ పెడితే in case if people are interested they will purchase them and go through your videos. Pricing decent చూసుకోండి. In case group class అయితే ఒక రేంజ్, 1-to-1 అయితే ఒక రేంజ్, and course creation అయితే different cost. And I have seen people who collaborated with Byju's and they are earning well. And fourth one is e-commerce or drop shipping. ఆన్లైన్ సెల్లింగ్ ఈస్ బూమ్ అండ్ ఆల్సో సో కాంపిటేటివ్. మీరు ఏం సెల్ చేయాలన్నా చాలా యూనిక్ ఉండాలి. హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, లోకల్ మేడ్ ఐటమ్స్ అయి ఉండొచ్చు లైక్ పికిల్స్ అండ్ ఆల్, లేకపోతే మార్కెట్లో ట్రెండింగ్ ప్రొడక్ట్స్ విత్ సెల్లింగ్ విల్ బి ఆన్ బల్క్, అంటే కోవిడ్ టైంలో మాస్క్ లాగా. ఇంకా యూ కెన్ సెల్ లాట్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్స్, టెంప్లెట్స్, ఈ బుక్స్ అండ్ ప్రింటబుల్స్. ఇవి ఎక్కడ సెల్ చేయాలో మీకు తెలియకపోతే గో విత్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ వాట్సాప్ బిజినెస్. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ యాజ్ వెల్ యూజింగ్ షాపిఫై అండ్ WooCommerce. అండ్ డ్రాప్ షిప్పింగ్ మోడల్ ఎలా ఉంటుందంటే, మీరు అమ్ముతారు, సప్లయర్స్ దాన్ని మీ దగ్గర నుంచి డైరెక్ట్ గా కస్టమర్ దగ్గర తీసుకెళ్తారు అండ్ యూ డోంట్ నీడ్ ఇన్వెంటరీ మోడల్. బట్ దిస్ కాస్ట్ సమ్ డీసెంట్ ఇన్వెస్ట్మెంట్. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువలోనే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద ప్రొడక్ట్స్ దట్ యూ అండర్స్టాండ్, విచ్ మీన్ దట్ యూ నో, బట్ డోంట్ చేస్ ద ట్రెండ్స్ బ్లైండ్లీ. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ విచ్ ఇస్ అ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనీ మేక్స్ మనీ అన్నట్టు. మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రియల్ ఎస్టేట్, పీర్ టు పీర్ లెండింగ్ అండ్ గోల్డ్ ETFs. ఇదంతా చాలా లాంగ్ టైం
టైమ్ గేమ్. లెట్స్ నాట్ పిక్ దిస్ నౌ. మీరు కనుక ఇది స్టార్ట్ చేయాలంటే జస్ట్ పుట్ యువర్ 20% ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్. యూ కెన్ సీ లాట్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్. 5,000 ఆఫ్ మంత్లీ సిప్ పెట్టుకుంటే 20 years లో 1 crore చేయొచ్చు విత్ అన్ యాన్యువల్ రిటర్న్స్ ఆఫ్ 12%. నెవర్ గో బ్లైండ్లీ ఆన్ దిస్ బికాస్ చాలా రిస్క్ ఎక్కువ. 6 income sources, part time jobs and gigs, just like food delivery, Swiggy, Zomato, Rapido, cab driving, Ola, Uber, even photography and videography, wedding planning assistance, or పక్కింటి పిల్లలకి ట్యూషన్లు చెప్పండి. మనందరం ఎట్ సమ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నాం వేర్ వీ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ టు డూ సచ్ థింగ్స్. బట్ ఇదే విషయాలు మీరు అమెరికాలో చేస్తున్నారు కదా, అప్పుడు సిగ్గు అనిపించట్లేదా? ఎల్స్ లెట్స్ డూ ఆన్లైన్ గిగ్స్ లైక్ డేటా ఎంట్రీ వర్క్, వర్చువల్ అసిస్టెంట్ సర్వీస్, యాజ్ అ సోషల్ మీడియా మేనేజర్ ఫర్ స్మాల్ బిజినెసెస్, కంటెంట్ మోడరేషన్ ఆర్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్. ఇవి ఎలా ఉండాలంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో ఉండాలి. మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చేసేలా ఉండాలి. బేసికల్ ఇండియాలో ఇలాంటి జాబ్ దొరకడం కొంచెం కష్టమే. అండ్ 7th స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ ఎఫిలియేట్ ఆర్ రిఫరల్ ఇన్కమ్. బేసిక్ గా ఎఫిలియేట్ అనేది చాలా హై పేయింగ్, వెరీ యూ నీడ్ అ ప్రాపర్ నెట్వర్క్. మీరు కనుక ఒక ప్రొడక్ట్ సెల్ చేయగలిగితే దెన్ యూ విల్ బి గెటింగ్ అ కమిషన్ ఆఫ్ సంథింగ్. ఇవి ఇప్పుడు ఆన్లైన్ సైట్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎడ్యుకేషనల్ కంపెనీస్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్. మీరు వీటిని ప్రమోట్ చేయాలంటే జస్ట్ యూస్ సోషల్ మీడియా ఆర్ బ్లాగ్ రివ్యూస్, యూట్యూబ్ ప్రొడక్ట్ రివ్యూస్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్. రియాలిటీ ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్ ట్యూబర్స్ వేర్ దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ త్రూ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్. సో ఫైనల్ గా నేను మీకు 7 కేటగిరీ ఆఫ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ చెప్పా. సో టు ప్లాన్ దిస్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ 1 year ప్లాన్ వేర్ 1 to 3 months ఫౌండేషన్ చేయండి. వీటిలో మీరు ఏదైతే చేయగలరో సెలెక్ట్ చేసుకొని సెటప్ అకౌంట్స్, క్రియేట్ ప్రొఫైల్స్, స్టార్ట్ స్మాల్, ఫోకస్ అండ్ లెర్నింగ్, ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ bucks in this 3 months. నెక్స్ట్ 4 to 8 months phase 2 స్కేలింగ్. మీరు మొదలు పెట్టిన దాన్ని పెద్దగా చేయడం. లెట్స్ ఇంక్లూడ్ మోర్ ఇన్కమ్ స్ట్రీమ్స్. కుదిరితే మీరు సంపాదించిన ఇన్కమ్ ని రీఇన్వెస్ట్ చేయండి అండ్ ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయండి అండ్ మీ ఇన్కమ్ కూడా డబుల్ అయ్యేలా చూసుకోండి. కమింగ్ టు phase 3 ఆప్టిమైజేషన్. ఇట్ గోస్ ఫ్రమ్ 9th month to 12th month. ఇక్కడ బేసిక్ గా హై ఎర్నింగ్ స్ట్రీమ్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు రిపీటెడ్ గా ఏదైనా టాస్క్ చేస్తే దాన్ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఆల్సో తక్కువ ఇన్కమ్ వచ్చేదాన్ని అవాయిడ్ చేసేయండి అండ్ ఎయిమ్ ఫర్ సాలరీ లెవెల్ సైడ్ ఇన్కమ్. అండ్ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే దే ట్రై టు డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. ఒక దాని తర్వాత ఒకటి పట్టుకోండి. త్వరగా అయితే రిజల్ట్స్ అసలు రావు. జస్ట్ బిల్డ్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. టాక్సెస్ ని అసలు ఇగ్నోర్ చేయొద్దు. రీఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మీ కోర్ మెయిన్ జాబ్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా స్కామ్స్ లో పడకుండా ఈ ప్రాసెస్ అంతా జరగాలి. అండ్ ఆల్సో రిమెంబర్ గైస్, యూ నీడ్ టు డెవలప్ అ సక్సెస్ మైండ్ సెట్ వేర్ స్టార్ట్ బిఫోర్ యూ ఫీల్ రెడీ, కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ, లర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, నెట్వర్క్ యాక్టివ్లీ అండ్ కీప్ లర్నింగ్. సో గైస్, ఇవి 7 ప్రూవెన్ streams of income. Don't try all at once, pick one after the other, and my suggestion is to start it today itself. Remember what I said in my previous video, if you don't learn how money works, you will always end up working for the money. And నేను చెప్పిన స్ట్రీమ్స్ అన్ని కూడా those help money work for you. And comments లో మెన్షన్ చేయండి మీరు honest గా ఏ ఇన్కమ్ సోర్స్ కి అయితే సూటబుల్ ఉన్నారో, just for accountability that you are interested to start. Investment mistakes ని అవాయిడ్ చేయండి in your 20s. Real stories are always practical lessons. You don't want to miss it. And if you feel that this video is going to help you, please smash that like button. And also మన ఛానల్ చాలా చిన్నది, we are expecting a decent growth, so please support చేసి subscribe చేయండి. That's all for now guys. Until next time, keep hustling, keep growing, and I am signing off. Bye bye now.